వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో స్వచ్ఛ భారత్ ఆటో కార్మికులు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. 2018లో ఓనర్ కమ్ డ్రైవర్ విధానంతో అధికారులు ఒప్పందం చేసుకున్నారని డ్రైవర్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పారని వెల్లడించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి డ్యూటీ చేశామన్నారు. తీరా సమయం వచ్చేసరికి అధికారులు మాట మార్చారని మండిపడ్డారు. అధికారుల తీరుతో 165 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లం వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో చింతబండి వరకు ఉన్నాం. మాకు కార్పొరేషన్ నుంచి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. మాకు బండ్లు ఖరాబ్ అయిపోతే కూడా రిపేర్ చేసుకునే శక్తి కూడా లేకుంటుంది. దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాది బండ్లు మాకున్న స్వచ్ఛ ఆటోలు విలీనం చేసుకోవాలని మా ప్రధాన అభిప్రాయం. 2018 నుంచి నేను బండి మాకు అప్పుడు 60 రూపాయలు కుటుంబానికి 60 రూపాయలు వస్తాయి. బ్యాడ్జీ లైసెన్స్ హోల్డరు డ్రైవర్గా తీసుకోవడం పడుతుంది అని చెప్పేసి ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారా నేను మా లైసెన్స్తో ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు మమ్మల్ని తీసుకున్నారు. మాకు బ్యాడ్జీ లైసెన్స్ హోల్డర్ కాబట్టి డ్రైవర్గా గుర్తించి మాకు తీసుకొని ఆ తర్వాత మాకు ఎస్సీలు అయితే 48,000, ఎస్సీలు అయితే 88,000 చొప్పున 163 మంది తీసుకోవడం జరిగింది. మాకు కూడా ఈ మున్సిపల్ డ్రైవర్గా లాగానే జీతం కల్పించి అన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చారు కావచ్చు అని ఆశించుకుంటారు. కానీ ఆ తర్వాత స్వచ్ఛమైన ఆటోలని ఆ టాటా ఇస్లాం తీసుకొచ్చేసి ముందర పెట్టి మీరు మీ వంతుగా మీరు ఒక 10% కట్టాలన్నప్పుడు ఆ అమౌంట్ కట్టిన తర్వాత మీకు 36,000 రూపాయలు వస్తాయి. 60 రూపాయలు ఇంటూ 600 కుటుంబాలు 36,000 రూపాయలు మీకు ప్రతి నెల వస్తాయి. కేవలం మీరు ఆ బండ్లను మెయింటైన్ చేసుకొని మిగతా మీరు మీ కుటుంబానికి వాడుకోవడానికి వీలవుతుంది. మీకు ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అని చెప్పడం